ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత పేసర్లు చెలరేగి చతికిలపడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా, సిరాజ్ ఒకానొక దశలో ఆస్ట్రేలియాను 150 పరుగులలోపే ఆలౌట్ చేసేలా కనిపించారు. కానీ ఆ తర్వాత బౌలర్లంతా పట్టు వదలడంతో ఆస్ట్రేలియా స్కోర్ 200 దాటింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా 10, 11వ నెంబర్ బ్యాటర్లను అవుట్ చేయలేక మన బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో చివరి వికెట్కు నాథన్ లయన్స్, కార్టర్ బోలాండ్ అజేయంగా 50+ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఆస్ట్రేలియా ఆధిక్యం కూడా ఇప్పటికే 330 పరుగులు దాటింది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో టీమిండియా చివరి రోజు లక్ష్యాన్ని ఛేదించి గెలవడం అంటే అది అద్భుతమే అవుతుంది. ఈ నేపథ్యంలో 4వ రోజు పూర్తి మ్యాచ్ ఎలా జరిగిందనే అంశంతో పాటు అసలు ఈ మ్యాచ్ వేదికైన మెల్బోర్న్లో గత 100 ఏళ్లలో చేజింగ్ రికార్డులు ఎలా ఉన్నాయి, ఇక్కడ అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన ఎంత, అలాగే చేజింగ్లో టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయి, అసలు ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే 4వ రోజు ఆటలో బుమ్రా సాధించిన ప్రపంచ రికార్డు గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా 4వ రోజు మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికొస్తే 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మరో 3.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 11 పరుగులు జోడించింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో 119.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 369 పరుగులకు ఆలౌట్ అయింది. 11 4లు, 1 6తో 189 బంతుల్లో 114 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి లయన్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై 8వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నితీష్ కుమార్ రెడ్డి రికార్డు నెలకొల్పాడు. ఇండియా పరంగా చూస్తే ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నితీష్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. అంతకుముందు భారత్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, వాషింగ్టన్ సుందర్ 50 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 36, రిషబ్ పంత్ 8, కేఎల్ రాహుల్ 24, రవీంద్ర జడేజా 17, రోహిత్ శర్మ 3 పరుగులు చేశారు. కమిన్స్, బోలాండ్, లయాన్ మూడేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 474 పరుగుల భారీ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో కంగారులకు 105 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును మన పేసర్లు వణికించారు. బుమ్రా, సిరాజ్ దెబ్బకు ఆసీస్ టాప్ ఆర్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది. మొదటి ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సామ్ కాన్స్టాస్ పప్పులో ఈసారి ఉడకలేదు. కాన్స్టాస్ బుమ్రా వార్లో ఈసారి బుమ్రాదే పైచేయి అయింది. 8 పరుగులు చేసిన కాన్స్టాస్ను 7వ ఓవర్లో బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 20 పరుగుల వద్ద కంగారులు తొలి వికెట్ కోల్పోయారు. అనంతరం మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, వన్ డౌన్ బ్యాటర్ మానస్ లబుషేన్ కలిసి రెండో వికెట్కు 12 ఓవర్లలో 23 పరుగులు జోడించారు. అయితే తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైన సిరాజ్ ఈసారి చెలరేగాడు. 2 4లతో 65 బంతుల్లో 21 పరుగులు చేసిన ఖవాజాను క్లీన్ బౌల్డ్ చేశాడు. మన పేసర్లు కట్టడి చేయడంతో కంగారులు పరుగులు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. మొత్తంగా లంచ్ విరామ సమయానికి 25 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో 20 పరుగులతో లబుషేన్, 2 పరుగులతో స్మిత్ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 105 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా జట్టు 158 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా 28.3 ఓవర్ల పాటు సాగిన మొదటి సెషన్లో 64 పరుగులే రాగా 3 వికెట్లు పడ్డాయి. అనంతరం సెకండ్ సెషన్లో లబుషేన్, స్మిత్ కలిసి మరో 27 పరుగులు జోడించారు. అయితే 33వ ఓవర్ నుంచి భారత పేసర్లు సిరాజ్, బుమ్రా చెలరేగారు. మరోసారి చెలరేగిన సిరాజ్ ఈ భాగస్వామ్యాన్ని 33వ ఓవర్లో విడదీశాడు. 41 బంతుల్లో 13 పరుగులు చేసిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ను అవుట్ చేశాడు. దీంతో 80 పరుగుల వద్ద ఆసీస్ 3వ వికెట్ కోల్పోయింది. కాగా స్మిత్ను అవుట్ చేయడం సిరాజ్కి ఇది 4వసారి. మొత్తంగా 15 ఇన్నింగ్స్లో సిరాజ్ బౌలింగ్లో 291 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 133 పరుగులు చేసి 4 సార్లు అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో బర్త్డే బై ట్రావిస్ హెడ్ను బుమ్రా ఒక్క పరుగుకే అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లోనూ హెడ్ను బుమ్రా డక్అవుట్ చేశాడు. సూపర్ ఫామ్లో ఉన్న హెడ్ను ఈ టెస్టులో 2 ఇన్నింగ్స్లో బుమ్రా కట్టడి చేశాడు. మొత్తంగా హెడ్ను అవుట్ చేయడం బుమ్రాకి ఇది 6వసారి. 16 ఇన్నింగ్స్లో హెడ్కు 220 బంతులు వేసిన బుమ్రా 133 పరుగులు ఇచ్చి 6 సార్లు అవుట్ చేశాడు. అలాగే ఈ వికెట్తో బుమ్రా తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తన టెస్ట్ కెరీర్లో తొలి వికెట్గా 2018లో దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ను అవుట్ చేసిన బుమ్రా 200 వికెట్గా ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు. ఈ క్రమంలో బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 20 లోపు సగటుతో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇది ప్రపంచ రికార్డుగా నిలిచిపోయింది. అలాగే వేగంగా 200 వికెట్లు తీసిన భారత పేసర్గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా చూసుకుంటే 4వ పేసర్గా నిలిచాడు. కాగా 44 టెస్టు మ్యాచ్ల్లో 8484 బంతుల్లో బుమ్రా 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతికి మిచెల్ మార్ష్ను బుమ్రా డక్అవుట్ చేశాడు. ఈ 34వ ఓవర్లోనే బుమ్రా 2 వికెట్లు తీశాడు. 36వ ఓవర్లో మరోసారి చెలరేగిన బుమ్రా 2 పరుగులకే అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు.
11 బంతుల వ్యవధిలోనే బుమ్రా 3 కీలక వికెట్లు తీశాడు. అలాగే ఈ వికెట్‌తో ఈ సిరీస్‌లో బుమ్రా 29 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. మన పేసర్ల దెబ్బకు 3.4 ఓవర్లలో 11 పరుగులే చేసిన ఆస్ట్రేలియా 4 కీలక వికెట్లు కోల్పోయింది. బుమ్రా, సిరాజ్ దెబ్బకు 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పీకలోతు కష్టాల్లో పడింది. అప్పటికే ఆస్ట్రేలియా 196 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలోనే లబుషేన్, కెప్టెన్ కమిన్స్ కలిసి ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. వీరిద్దరూ 7 వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో లబుషేన్‌కి ఇది 23వ హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ లబుషేన్ హాఫ్ సెంచరీ చేశాడు. కాగా టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 65 పరుగులు చేసిన లబుషేన్, 21 పరుగులు చేసిన కమిన్స్ క్రీజులో ఉన్నారు. కాగా 24 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 82 పరుగులు రాగా 4 వికెట్లు పడ్డాయి. టీ బ్రేక్ అనంతరం మరోసారి చెలరేగిన సిరాజ్ లబుషేన్ను లెగ్ బైస్లో అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీంతో 148 పరుగుల వద్ద ఆసీస్ 7వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొన్న లబుషేన్ 3 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఆ కాసేపటికే నితీష్ రెడ్డి, రిషబ్ పంత్ అద్భుత ఫీల్డింగ్తో 5 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్ రన్అట్ అయ్యాడు. అయితే టెయిలెండర్ల సాయంతో కమిన్స్ ఆసీస్ స్కోరును పెంచాడు. ఆసీస్ ఆధిక్యాన్ని 280కి తీసుకెళ్లాడు. ప్రమాదకరంగా మారుతున్న కమిన్స్ను 65వ ఓవర్లో స్పిన్నర్ రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. 4 ఫోర్లతో 90 బంతుల్లో 41 పరుగులు చేసిన కమిన్స్ స్లిప్స్లో ఉన్న రోహిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కీలక సమయంలో 49 పరుగులు చేసిన కమిన్స్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ కీలక సమయంలో 41 పరుగులు చేశాడు. దీంతో 173 పరుగులకు ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా ఆల్అవుట్ కావడం ఎంతోసేపు లేదనిపించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆస్ట్రేలియా 10వ నెంబర్ బ్యాటర్ నాథన్ లయన్, 11వ నెంబర్ బ్యాటర్ స్కాట్ బోలాండ్ టీమిండియా కొంపముంచారు. ఎవరూ ఊహించని విధంగా ఈ టెయిలెండర్లు ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్లను విసిగించారు. ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన చోట ఈ టెయిలెండర్లు ఇద్దరు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిని అవుట్ చేయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లందరినీ ఉపయోగించిన ఫలితం లేకపోయింది. వీరిద్దరూ కలిసి 4వ రోజు ఆట ముగిసే సమయానికి చివరి వికెట్కు అజేయంగా 55 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరే ఏకంగా 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. వీరి కోసం చివరిలో కొత్త బాల్ తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు బుమ్రా వేసిన చివరి ఓవర్లో లయన్ ఇచ్చిన క్యాచ్ను రాహుల్ అందుకోవడంతో ఆస్ట్రేలియా ఆల్అవుట్ అయిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది నో బాల్ కావడంతో లయన్ నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా 4వ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. 54 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేసిన లయన్, 65 బంతుల్లో 1 ఫోర్తో 10 పరుగులు చేసిన బోలాండ్ క్రీజ్లో ఉన్నారు. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ఏకంగా 14 పరుగులు వచ్చాయి. ఒకానొక దశలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. మన ఫీల్డర్లు ఏకంగా 4 క్యాచ్లు వదిలేయడం కూడా ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. 33 ఓవర్ల పాటు సాగిన చివరి సెషన్లో 93 పరుగులు రాగా 3 వికెట్లు పడ్డాయి. మొత్తంగా 4వ రోజు 85.3 ఓవర్ల ఆట జరగగా 239 పరుగులు వచ్చాయి. 10 వికెట్లు పడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో ప్రస్తుతానికి ఆస్ట్రేలియా జట్టు 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు తమ స్కోర్ను డిక్లేర్ చేస్తుందా లేదా 5వ రోజు బ్యాటింగ్ కొనసాగిస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 4 వికెట్లతో చెలరేగగా సిరాజ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. జడేజా 1 వికెట్ తీశాడు. కాగా ప్రస్తుతం ఉన్న స్కోర్ను బట్టి చూస్తే టీమిండియా చివరి రోజు లక్ష్యాన్ని ఛేదిస్తే అది అద్భుతమే అవుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక లక్ష్య ఛేదన చేస్తూ గెలిచిన జట్టుగా రోహిత్ శర్మ నిలుస్తుంది. కానీ ఇది అంత సులువు కాదు. 4వ ఇన్నింగ్స్లో 330కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం మామూలు విషయం కాదు. అందులోనూ ఆస్ట్రేలియా వంటి బలమైన బౌలింగ్ లైనప్ను ఎదుర్కొని ఇన్ని పరుగులు చేయడం దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవాలి. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు టీమిండియా చేసిన అత్యధిక పరుగులు 330గా ఉంది. కాబట్టి నాకు తెలిసి చివరి రోజు జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా చేసుకోవడం మంచిది. ఎందుకంటే గత 70 ఏళ్లలో ఈ మెల్బోర్న్ మైదానంలో అత్యధిక విజయవంతమైన ఛేదన 258 పరుగులుగా మాత్రమే ఉంది. 21వ శతాబ్దంలో చూసుకుంటే ఇక్కడ అత్యధిక ఛేదన 231గా మాత్రమే ఉంది. 2013లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా ఛేదించింది. గత 100 ఏళ్లలో అంటే మొత్తంగా చూసుకుంటే మెల్బోర్న్లో అత్యధిక లక్ష్య ఛేదన 332 పరుగులుగా ఉంది. 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది. దీనిని బట్టి చూస్తే మన జట్టు లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే మెల్బోర్న్లో 334 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఇప్పటి వరకు ఏ జట్టు ఛేదించలేకపోయింది. ఒకవేళ టీమిండియా ఛేదిస్తే అది చరిత్రే అవుతుంది.
గతంలో 2020లో ఇదే మైదానంలో టీమిండియా 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాపై గెలిచింది. కానీ అది చిన్న లక్ష్యం. అంటే గతంలో ఇక్కడ భారత జట్టు కనీసం 100 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించిన దాఖలాలు కూడా లేవు. మొత్తంగా చూసుకుంటే టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన 406 పరుగులుగా ఉంది. అది 1976లో వెస్టిండీస్పై ఛేదించి గెలిచింది. వెస్టిండీస్లోని ట్రినిదాద్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత రెండో లక్ష్య ఛేదన 387 పరుగులుగా ఉంది. 2008లో చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. ఈ రెండు కూడా ప్రస్తుతం మెల్బోర్న్ టెస్టులో టీమిండియా సాధించాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్న లక్ష్యాలు. వాటిని భారత్ ఛేదించింది కూడా. మొత్తంగా చూసుకున్న భారత జట్టు 300+ లక్ష్యాలను 3 సార్లు మాత్రమే ఛేదించింది. నాకు తెలిసి నిజానికి మన జట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో 330కి పైగా పరుగుల లక్ష్య ఛేదన దాదాపుగా అసాధ్యమే కావచ్చు. అందుకే డ్రా చేసుకోవడం బెటర్. కాబట్టి చివరి రోజు మన వాళ్ళు గెలవాలనే తొందరపాటుకు వెళ్ళి ఓడిపోకుండా మ్యాచ్ను డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.